గండి కామారం సర్పంచ్ గోస్కుల సత్యం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తాం. వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని గండి కామారం గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతన సర్పంచ్ గా ఎన్నికైన గోస్కుల సత్యం ఆయన మాట్లాడుతూ, నాకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం పథకాలన్నీ ప్రతి ఇంటికి అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. అదేవిధంగా భూమి పట్టాల సమస్యలు, సీట్ డ్రైనేజీలు, వీధి లైట్లు, త్రాగునీటి సమస్య లేకుండా చూస్తాను. గొల్లపల్లె పరిధిలో నీటి సమస్య ఉన్నందున బోర్వెల్ కనెక్షన్ ఇప్పించారని, అంతరాయము కలిగిన రోడ్డు కల్వర్టు తవ్వించి మోరి చేయడం జరిగిందని తెలిపారు. తేదీ 18/12/2025 గెలిచిన వెంటనే బుద్ధారం నుంచి గొల్లపల్లికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నందున పైపులు తెప్పించామని తెలిపారు. ప్రజలు గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. మేము సర్పంచ్గా విజయం సాధించిన తర్వాత గవర్నమెంట్ చచ్చే సంక్షేమ పథకాలతో పాటు నేనిచ్చే హామీలు అనగా వీధి లైట్లు, పర్మిషన్ రోడ్లు, సైడ్ డ్రైనేజు ఇవన్నీ ఆటంకం లేకుండా ఏ విధంగా అయితే ఎక్కడైనా ఇబ్బంది కలిగినట్టు ఉంటే అవి నేను చేస్తానని మా యొక్క గ్రామ పంచాయతీ ప్రజలందరి ముందు నేను మాట ఇచ్చి గెలవడం జరిగింది. దాని ప్రకారమే నేను అవన్నీ మా ఐటీ మినిస్టర్ గారి ఆదేశాల అనుసారం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి నాకు జరగవలసిన ఏవైతే సమస్య ఉంటుందో దాని మీద నేను ఆ సార్తో మాట్లాడి ఆ పథకాలని నేను ఈ మన గ్రామానికి అందే విధంగా చేసి ముందుంటానని మీ ముందు తెలియజేస్తున్నాను. దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? మా ముందు తీసుకొచ్చిన సమస్యలు అంటే దీర్ఘకాలికంగా జరిగే ఇబ్బందులతోని మా గ్రామంలో ఎప్పటి నుంచో భూ సమస్యలు ఉన్నాయి. దానిట్లో 27 సర్వే నెంబర్ 1, 132 సర్వే నెంబర్ 1, 91 సర్వే నెంబర్ 1 ఇవి మాకు అందుబాటులో ఉన్న మా స్థానికంగా ఉన్న అటువంటి వాళ్లకు పట్టాలు అందక వాళ్ళ భూమి ఏమో ఇక్కడుండి సాగులో ఉంటున్నారు. వాళ్ళకు 5వ విడత 6వ విడత వరకు భూ పంపిణీలో మాన్యువల్ బుక్కులు అప్పుడు ఉన్నప్పటికి కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బుక్కులు వీళ్ళకు రాకపోయేసరికి, డిజిటల్ బుక్కులు రాకపోయేసరికి ఇక్కడున్న వాళ్లకు ఒక్కరికి కూడా రైతు బంధే కావచ్చు, దాని మీద వివిధ మన సంక్షేమ పథకాలకు అందకపోవడం వలన చాలా నష్టపోతున్నారు. కనుక దాన్ని ముందుండి ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో సర్వర్లను పిలిపించుకొని భూ సమస్య అనేది మెయిన్గా ఉంది కనుక దాని మీద మేము ఆ అందరికీ కరెక్ట్గా అందే లబ్ధిదారులకు అందాలనేది మా ముందు ఉండి చేయిస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీరు వారికి ఇచ్చే సందేశం ఏంటి సార్? నా మీద విశ్వాసంతో నాకు ఓటేసి గెలిపించినందుకు, మెజార్టీతో గెలిపించినందుకు నా యొక్క గ్రామ పంచాయతీని అన్ని గ్రామ పంచాయతీల కంటే ఆదర్శ గ్రామ పంచాయతీగా ముందుండి నడిపిస్తానని వాళ్ళకు నేను మా యొక్క గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంతవరకు మాకు వెచ్చించి టైం ఇచ్చి మాతో మాట్లాడించిన మా కాళేశ్వరం టీవీ యజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.